అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చింత చిగురు పచ్చడి చేయబోతున్నానండి. కావలసిన ఐటమ్స్ చింత చిగురు అండి, పెసరపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ తీసుకుంటున్నాను. ముందుగా అయితే కళాయి పెట్టుకున్నానండి, ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. ఎండుమిరపకాయలు వేసుకున్నామండి, ఎర్రగా వేయించేసుకోవాలి. ఎండుమిరపకాయలు అయితే ఎర్రగా వేగిపోయండి, తీసేసుకుందాం. గంటలు పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. పచ్చిమిర్చిని కూడా ఎర్రగా వేయించేసుకోవాలి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతామండి. పచ్చిమిర్చి అయితే ఎర్రగా వేయిపోయండి, తీసేసుకుందాం. పెసరపప్పు వేసుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు పెసరపప్పుని వేయించేసుకోవాలి. పెసరపప్పుతో ఈ పచ్చడి చేయడం వల్ల, చింత చిగురు వేసి పచ్చడి చేయడం వల్ల చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ గారు చేసేవారంట. మా అమ్మగారు ఎప్పుడు అలా చెప్పేవారు. ప్రతి సంవత్సరం కూడా నేను ఈ టైప్లో చేస్తానండి. చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుందన్నమాట. పెసరపప్పు అయితే బ్రౌన్ కలర్లో వేగిపోయిందండి, తీసేసుకుందాం. అదే ఆయిల్లో కడిగిన చింత చిగురు వేసుకుందామండి. ఎర్రగా వేయించేసుకోవాలి చింత చిగురిని. చింతపండు చిన్న బొట్ట వేసుకోవాలండి, మరీ ఎక్కువ పట్టదు. ఆల్రెడీ చింత చిగురులో పులుపు ఉంటుంది కనుక చిన్నది వేసుకోవాలన్నమాట. మీకు తగ్గట్టుగా మీరు వేసుకోండి. చింత చిగురు అయితే ఎర్రగా మగ్గిపోయిందండి, తీసేసుకుందాం. పచ్చడికి పోపు కోసం శనగపప్పు వేసుకుంటున్నానండి. ముందుగా కాస్త శనగపప్పుని బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఎండుమిర్చిని వేసుకుందాం, ఆవాలు జీలకర్రని వేసుకుందాం, వేయించుకోండి మొత్తం పోపుని. పోపు మొత్తం ఎర్రగా వేగిపోయిందండి. ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాం, కలుపుకోండి. పోపుని బాగా చల్లార్చేసుకోవాలండి. చల్లార్చేసుకొని పచ్చళ్ళలో కలుపుకుంటే కరకరలాడుతుంది పోపు. అందుకని ముందుగా నేను పోపుని ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు పచ్చడి రోట్లో వేసి రుబ్బుకుందామండి. పచ్చి జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకుందాం. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి ముందు రుబ్బుకోవాలండి. రుబ్బుకుందాం. ఇలా రోట్లో రుబ్బుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి. కాస్త బాగా నలగాలి. కొంచెం మొత్తం నలిగిందండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము. కొంచెం మళ్ళీ రుబ్బుకోవాలి, సాల్ట్ కూడా వేసాం కదా. పెసరపప్పు వేసుకున్నామండి, రుబ్బుకుందాం. చింతపండు వేసుకున్నామండి. వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకుందాం, మెత్తగా రుబ్బుకోండి. పచ్చడి అయితే బాగా నలిగిందండి. ఇప్పుడు చింత చిగురు వేసుకుందాం. రుబ్బుకుందాం. ఇప్పుడైతే నలిగిపోయిందండి. ఇప్పుడైతే తీసేసుకుందాం. పచ్చడిని గిన్నెలోకి తీసుకుందాము. పచ్చడి అయితే మొత్తం గిన్నెలోకి తీసుకున్నానండి. ఒక ఆనియన్ని సన్నగా ముక్కలుగా తరుక్కున్నాను, వేసుకుందాం పచ్చడిలో. ఇందాక పోపుని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, పోపుని వేసుకుందాం. ఎంతో కమ్మగా ఉండే
చింత చిగురు పెసరపప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుందండి. నేను చెప్పిన స్టైల్లో చెయ్యండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టగలుగుతామండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.